నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి నరహరి గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరహరి గారు. నమస్కారం. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు, కార్యక్రమాల గురించి తెలియజేయండి. సంగారెడ్డి జిల్లాలో గత నెలలో ఓటర్ దినోత్సవం, రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఐఐటిలో ఇన్వెంటివ్ 24 రెండో వార్షికోత్సవం ఇలాంటి మొదలైన ప్రధాన కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లాలో రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అధికారులు చేస్తున్న సన్నద్ధత వివరాలు తెలియజేయండి. సంగారెడ్డి జిల్లాలో 14,127 మంది ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తుది జాబితాను విడుదల చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలలో వారిగా ఓటర్ వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,18,064, స్త్రీలు 1,17,498, మొత్తం 2,35,571. ఆంతోల్ ఎస్సీ నియోజకవర్గంలో పురుషులు 1,22,000, స్త్రీలు 1,27,000, మొత్తం ఓటర్లు 2,49,000. జైరాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పురుషులు 1,36,569, స్త్రీలు 1,36,391, మొత్తం ఓటర్లు 2,72,967 మంది ఓటర్లు. సంగారెడ్డి నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,22,000, స్త్రీ ఓటర్లు 1,25,254 మంది, మొత్తం ఓటర్లు 2,47,338 మంది ఉన్నారు. అతిపెద్దదైన పటాన్చెరు నియోజకవర్గంలో పురుష ఓటర్లు 2,09,757 మంది, స్త్రీలు 1,97,577, మొత్తం ఓటర్లు 4,70,419 ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లు 7,08,437 మంది, స్త్రీలు 7,44,114 మంది ఓటర్లు. మొత్తం సంగారెడ్డి జిల్లా పరిధిలో 14,13,688 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఎలా సాగుతోంది? సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమైంది. ప్రతి పంచాయతీలోనూ ప్రత్యేక అధికారులు కొలువుదీరారు. సంగారెడ్డి జిల్లాలో 647 నియోజకవర్గాలలో 647 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ప్రత్యేక అధికారులు గ్రామాల వారీగా పర్యటించి గ్రామంలోని స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ గ్యాస్ పై అధికారుల సన్నద్ధత ఎలా సాగుతోంది? సంగారెడ్డి జిల్లాలో గృహజ్యోతి పథకంలో 6 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. 6 గ్యారంటీలో భాగంగా విద్య, వైద్య రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా 5.18 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న వారి సంఖ్య అధికం. విద్యుత్ అధికారుల లెక్క ప్రకారం 200 యూనిట్లలోపు వినియోగిస్తున్న వినియోగదారులు 3.78 లక్షల కలెక్షన్లు ఉన్నాయి. వీరందరికీ గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. హైదరాబాద్ ఐఐటిలో ఆవిష్కరణల ఎగ్జిబిషన్ ఎలా సాగింది? సంగారెడ్డి జిల్లాలో ఆవిష్కరణల సదస్సు జనవరి 19-20 తేదీల్లో ఇన్వెంటివ్ 2024 సదస్సు ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని 23 ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్లు, ఐఐఎస్సీలు వంటి ప్రధాన సాంకేతిక కళాశాలల విద్యార్థులు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు పొందిన 50 పైగా టాప్ ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఈ సదస్సులో పాల్గొన్నాయి. మెగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధారంగా ప్రత్యేక ఆవిష్కరణలు ఈ ప్రదర్శనలో ఉంచారు. ఆరోగ్యం, సంరక్షణ, వ్యవసాయం, ఆహారం, ప్రాసెసింగ్ రక్షణ, అంతరిక్షం, పరిశ్రమలు 4.0 సుస్థిర సాంకేతిక ఆవిష్కరణలలో ఈ సదస్సులో ప్రదర్శించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు సంగారెడ్డి జిల్లాలో ఎలా సాగాయి? రోడ్డు భద్రతపై జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో జరిగే ప్రమాదాల బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. కంది, నోవాపాన్, ముత్తంగి, స్వీట్ హార్ట్ కార్నర్, రుద్రారం, గీతం యూనివర్సిటీ, కౌలంపేట్, మామిడిపల్లి ఎక్స్రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఇదండి సంగారెడ్డి జిల్లా నుంచి నరహరి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.